హాయ్ మై ఫ్యాన్స్, జేజమ్మ ఫ్యాన్స్. పచ్చడి పెడుతుంది గాయత్రి జేజమ్మ. చూడండి ఫ్యాన్స్, ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, మెంతులు వేసాను. అల్లం పచ్చడి పెడుతున్నా, అల్లం వెళ్ళిపోయాడు అనమాట. ఇది ఫ్యాన్స్, కేజీ అల్లం, కేజీ ఎల్లిగడ్డ సమానం ఉండాలి. ఇలా మెత్తరు బర్కు బర్కు రుబ్బుకోవాలి. చెయ్యి పడాల్సిందే. గాయత్రి జేజమ్మ చెయ్యి ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ వేసి కేజీ అల్లం, కేజీ ఎల్లిగడ్డ అనమాట. జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసాక ఇది బాగా ఫ్రై చేయాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చినాక ఇప్పుడు స్మెల్ ఇది అంతా నీరు అంతా ఇది పచ్చి స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్యాన్స్? ఇక ఇందాక వేయించిన కదా అల్లం ఎల్లిగడ్డ, అల్లము, ఎల్లిపాయ కేజీన్నర, మొత్తం ఒక కేజీన్నర అన్నమాట పేస్ట్. ఇలా వేసుకోవాలి. వేసుకుంటే చల్లారుతుంది. బాగా చల్లారిపోయింది. చల్లారిపోయినాక దాంట్లో ఏం చేయాలి తెలుసా ఫ్యాన్స్? ఇదిగో కారం పొడి, కొట్టించిన కారం పొడి ఫ్యాన్స్. కొట్టించిన కారం పొడి, ఉప్పు అండ్ ఇలా ఫస్ట్ వేసినాయి అనమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జింజర్ పేస్ట్ అండ్ ఇది మెంతి పొడి, ఇది మెంతి పొడి, ఇదేమో ఆవ పొడి, ఇదేమో జీలకర్ర పొడి, ఇవేమో ఎల్లిపాయలు, ఇదిగోనండి మామిడికాయ ముక్కలు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి వేస్తానంటే చెప్తున్నా ఫ్యాన్స్. ఓ మై గాడ్, దీంట్లో ఉప్పు కారం సమానం వేసుకున్నా ఫ్యాన్స్. అరకిలో కారము, కొట్టిన కారము, అరకిలో ఉప్పు. నెక్స్ట్ అండ్ చెయ్యితో వేయడమే, చెయ్యి పడవలసిందే గాయత్రి జేజమ్మది. ఇగో ఫ్యాన్స్ మెంతి పొడి, ఇగో ఫ్యాన్స్ గుప్పెడు ఆవపిండి. ఎక్కువ వేయమండి. జింజర్ మన అల్లం వెల్లుల్లి జింజర్ పేస్ట్ ఉంది కదా, ఎక్కువ వేయమంట. మళ్ళీ కొంచెం వేస్తాను దీంట్లో. ఓన్లీ ఆవపిండి అయితే కొలతలాగా వేస్తాము. ఇది ఓన్లీ టేస్ట్ కోసము ఒక గుప్పడు వేస్తాను అనమాట. అంతే, ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది అనమాట. ఇది అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర పొడి, జీలకర్ర పొడి ప్యాన్స్, జీలకర్ర పొడి అండ్ నెక్స్ట్ ఎల్లుల్లి రెబ్బలు, ఎల్లుల్లి రెబ్బి అండ్ నెక్స్ట్ కాయలు అన్నీ కలిపేసి దీంట్లో వేసి అప్పుడు మసాలా అంతా పట్టించుకోవాలి. వన్ మినిట్ ప్యాన్స్. ఒక్కదాన్నే ఉన్న సింగిల్గా ఒక చేతితోని చూపిస్తుంది, ఒక చేతితో పెడుతుంది గాయత్రి జేజమ్మ. ఎవరు డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోయారు. కొడుకు సండే అయినా వాళ్ళకు ఆఫీస్ ఉంటుంది, బిజినెస్ వెళ్ళిపోయారు. పొద్దున్న నుంచి రాత్రి అన్ని సామాన్లు తెచ్చిపెట్టుకున్నా, పచ్చడికి సామాన్లు తెచ్చిపెట్టుకొని ఇక పొద్దున్న నుండి ఎల్లిపాయలు అండ్ ఇవన్నీ తీసే వరకు ఇంత టైము పొట్టు తీసి పేస్ట్ చేసుకొని జీలకర్ర మెంతుల పొడి, ఆ పొడి, ఈ పొడి ఇన్ని చేసేసుకున్న ఫ్యాన్స్. ఒక్క నిమిషం ఫ్యాన్స్, ఈ ఉంగరం తీసేద్దాం. ఉంగరం తీసేసి కలుపుదాం. ఉంగరం ఎందుకు ఫ్యాన్స్? అంతే కదా. ఇది అడ్డం ఉంగరం ఉంది ఫ్యాన్స్. ఉంగరం ఇక్కడ పెట్టేస్తున్నాయండి పళ్ళెంలో.
ఈ చెంచా గించా ఇవన్నీ పక్కకు పెట్టేస్తా. ఇక కలుపుతా ఫ్యాన్స్. వావ్ జేజమ్మ మజాకా. వావ్ ఒక్కదాన్నే పెడుతున్నా ఫ్యాన్స్. అన్నీ నా చేతితో అన్నీ వేసుకొని ఉంగరం అడ్డం ముసలు తీసే గాజులు తీసేసాను. ఓకేనా ఫ్యాన్స్? ఇదంతా కలిపేసేసుకొని ఏం చేయాలి చూడండి, కలర్ఫుల్గా వచ్చింది. ఇంట్లో చిటికెడు పసుపు వేయాలి ఫ్యాన్స్. పసుపు వేస్తాను. ఓకేనా? జీలకర్ర వేసాను, దీంట్లో మెంతుల పొడి వేసినాను, ఆవపొడి వేసినాను, ఉప్పు వేసినాను, సాల్ట్ వేసినాను, కొంచెం పసుపు వేసేస్తా ఫ్యాన్స్. పసుపు వేసేసినాక హలో ఫ్యాన్స్ బాగున్నారా? ఇక గాయత్రి జేజమ్మ చేస్తుంది ఇట్లా. ఇక గాయత్రి జేజమ్మ మాయమ్మ జేజమ్మ నేను చేస్తున్నా ఫ్యాన్స్. ఇది ఒకటి అయిపోతుందండి. అల్లము ఎల్లిగడ్డ పేస్ట్, అల్లం పచ్చడి అనమాట. ఇది అల్లం పచ్చడి అయిపోతున్నది ఫ్యాన్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో నువ్వుల పచ్చడి పెడతా. నువ్వుల పొడితో నువ్వుల పచ్చడి పెడతా. ఫస్ట్ జాడీలోకి ఎత్తేస్తుంది ఫ్యాన్స్. ఓం గణేశాయ నమః ఆవాహయామి. లక్ష్మి ఆవాహయామి. సరస్వతి ఆవాహయామి. బ్రహ్మ ఆవాహయామి. ఈశ్వర ఆవాహయామి. విష్ణుమూర్తి ఆవాహయామి. ఇట్లా అనుకొని పెట్టుకొని అన్ని జాడలలో పెడతా ఫ్యాన్స్. లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే.